హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు మొన్నటి సెషన్లో మనము కంటెక్స్ట్ అంటే ఏంటి, ప్రాంప్ట్ అంటే ఏంటి అన్నది మనం స్టడీ చేసాం, రైటా? సో ఎందుకు మనం కంటెక్స్ట్ను వాడుతున్నాము? సో ఇన్ జనరల్గా మన ఎల్ఎల్ఎం ఎట్లా బిహేవ్ చేయాలి, ఏ పర్స్పెక్టివ్లో ఎల్ఎల్ఎం రెస్పాండ్ అవ్వాలి అన్నది మనం క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేయాలి. సో కన్సిడర్ దట్ ఇప్పుడు నేను ఒక డెవలపర్ అండి, నాకు డెవలపర్ పర్స్పెక్టివ్లో కొన్ని ఆన్సర్స్ కావాలి. సో నేను ఏం చెప్తానంటే ఎల్ఎల్ఎంకి ఐ సెట్ ఎ కంటెక్స్ట్ దట్ యు ఆర్ ఎ డెవలపర్ ఆర్ ఎల్స్ యు ఆర్ ఏ యుఐ డిజైనర్. సో దాట్ అది యుఐ డిజైనర్ పర్స్పెక్టివ్లో థింక్ చేస్తా ఆ వేలో మనకి ఆన్సర్స్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇన్ జనరల్గా నీ కంటెక్స్ట్ ఫైల్ని, ఫర్ సపోజ్ నువ్వు ఒక ఆటోమేషన్ టెస్టర్వి. ఓకే, కన్సిడర్ దట్ నువ్వు ఒక ఆటోమేషన్ టెస్టర్వి. నీ రోల్ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ జనరేట్ చేయాలి అన్నప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే, నీ యొక్క కంటెక్స్ట్ నీ ఎల్ఎల్ఎం ఆటోమేషన్ టెస్టర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తా అక్కడ ఏ యాక్షన్స్ ఎలా చేయాలి మొత్తం అవన్నీ కూడా చేసుకుంటూ వస్తుంది. ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సురేంద్ర మనం ఈ కంటెక్స్ట్ గురించి ఆల్రెడీ స్టడీ చేశాం కదా, మళ్ళీ ఎందుకు సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం చూస్తున్నాము? బేసికలీ ఇంతకు ముంగటి సెషన్లో కంటెక్స్ట్ ఫైల్ గురించి ఓవర్వ్యూ అయితే చెప్పుకున్నాను తప్పితే, అసలు కంటెక్స్ట్ ఫైల్ ఎలా డిఫైన్ చేయాలి, అసలు కంటెక్స్ట్ ఫైల్లో ఏ ఏ రూల్స్ పెట్టాలి, డిఫైన్ చేసిన కంటెక్స్ట్ ఫైల్కి కన్సిడర్ మనం చాట్ జీపీటీలో ఉంటే ఎక్కడ ఇది పాస్ ఆన్ చేయాలి, అవన్నీ కూడా మనం స్టడీ చేయలేదు. వాటిని స్టడీ చేయడం కోసం ఈరోజు ఈ సెషన్ మనం చూసేదన్నమాట. సో సింపుల్గా ఏంది అంటేనండి, మనం డాట్ టీఎక్స్టీ ఫైల్ ఒకటి క్రియేట్ చేసి ఏమేమైతే రూల్స్ నువ్వు డిఫైన్ చేద్దాం అనుకుంటున్నావో అవన్నీ పెట్టాలి. మీకు స్క్రీన్లో కనిపించేది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే. ఐడియల్గా ఫస్ట్ లైన్లోకి వచ్చేసరికి ఏంటి అంటే, నువ్వు ఏంటి, నువ్వు ఆటోమేషన్ టెస్టర్వా, మాన్యువల్ టెస్టర్వా, అసలు నీ రోల్ ఏంటి? బేసికలీ ఫస్ట్ లైన్ చూస్తే, యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ సీనియర్ క్యూఏ అనలిస్ట్ ఇన్ జనరేటింగ్ ఫంక్షనల్ మాన్యువల్ టెస్ట్ కేసెస్. యూ షుడ్ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ మ్యాండేటరీలీ వితౌట్ ఎనీ ఫెయిల్. నీ రోల్ ఇది. ఒక ఫంక్షనల్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాస్తావు నువ్వు. నువ్వు మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఈ రూల్స్ నువ్వు ఫాలో అవ్వు అని మనం అక్కడ డిఫైన్ చేస్తున్నామండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇప్పుడు కన్సిడర్ దట్ ఇప్పుడు మన దగ్గర ఒక ఆటోమేషన్ టెస్టర్ ఉన్నారండి మన ఆర్గనైజేషన్లో. ఎప్పుడైతే మనకు ఆర్గనైజేషన్ ఆటోమేషన్ ఉందో డిఫాల్ట్గా వాళ్ళకు సంబంధించిన ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు మన ఎల్ఎల్ఎంకి ఒక ఈ రూల్ కనుక డిఫైన్ చేయకపోతే, నాకు ఈ పేజ్ ఓపెన్ చేయడానికి సెలీనియం జావాలో కోడ్ నేను ఎల్ఎల్ఎంని అడిగాను అనుకో, అది ఏం చేస్తుంది? ఆల్రెడీ అది సెలీనియం జావా కోడ్, దానికి ఎలా రాయాలో తెలుసు కాబట్టి దానికి నేర్చుకున్న విధానంలో సెలీనియం జావా కోడ్ రాసేస్తుంది. కానీ నాకు ఇక్కడ కోడ్ రాయాల్సింది నా ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ని అది అర్థం చేసుకుని నా ఫ్రేమ్వర్క్లో తగ్గట్టు అది రాయాలి, దాని సొంత కోడ్ కాదు నాకు నచ్చినట్టు. అలాంటివి ఇక్కడ నేను రూల్స్లో డిఫైన్ చేస్తా. సో నువ్వు హాలిజినేట్ చేసుకోకు, నీ సొంతంగా ఏ డిసిషను తీసుకోకు. నువ్వు అప్రాప్రియేట్ వేలో నేను ఇక్కడ డిఫైన్ చేసిన రూల్స్కి తగ్గట్టుగా నా ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ని ఫాలో అవుతా, మనం దాన్ని ఫాలో చెయ్యు అని క్లియర్గా అడుగుతున్నాం అన్నమాట. ఓకే, గుడ్. అండ్ అడిషనల్గా ఫర్ సపోజ్ మీకు ఒక మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాయాలనుకోండి. మాన్యువల్ టెస్ట్ కేసెస్కి మనకి డిస్క్రిప్షన్ ఉంటుంది, యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంటుంది, యూఐ మాకప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీటిలన్నిటిని తీసుకుని ప్రాపర్గా అనలైజ్ చేసి అప్పుడు టెస్ట్ కేసెస్ డిజైన్ చేయి. అండ్ ఇన్ జనరల్గా నీ పని ఫంక్షనల్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాయడమే. నువ్వు పెర్ఫార్మెన్స్ టెస్ట్ కేసులు, సెక్యూరిటీ టెస్ట్ కేసులు రాయకు. యూజర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం జర్నీని కన్సిడర్ చేసుకుని నెగిటివ్ కేసులు, ఎడ్జ్ కేసెస్ ప్రతిదీ అప్రాప్రియేట్ వేలో రాయు. ఓకే, అప్రాప్రియేట్ వేలో రాయి. నీ పని ఏంటి? యువర్ టాస్క్ అనలైజ్ ద కంప్లీట్ రిక్వైర్మెంట్ ఫర్ జనరేటింగ్ ద ఫంక్షనల్ టెస్ట్ కేసెస్. ఓకే, అంటే మనం ఇక్కడ క్లియర్ కట్గా ఏమేం కావాలి అన్న రూల్స్ అన్నీ ఇందులో డిఫైన్ చేసాం. అండ్ అవుట్పుట్ రూల్స్ ఏం చెప్తున్నాము? క్రియేట్ అన్ ఎక్సెల్ ఫైల్. ఇప్పుడు మాన్యువల్ టెస్ట్ కేసెస్ మనకి ఎక్సెల్ ఫైల్లో కావాలి. ఆ ఎక్సెల్ ఫైల్లో జనరేటెడ్ టెస్ట్ కేసెస్ అన్నిటికీ ప్రతిదానికి ఒక ఐడి ఉండాలి, డిస్క్రిప్షన్ ఉండాలి, స్టెప్స్ ఉండాలి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఉండాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ అ ప్రయారిటీ ఉండాలి. నువ్వు జనరేట్ చేసే టెస్ట్ కేసెస్ ఒక ఎక్సెల్ ఫైల్లో ఈ కాలమ్స్తో ఆ వాల్యూస్ ఫిల్ చేసి నాకు ఇవ్వు అని క్లియర్ కట్
కరెక్ట్గా మనం దానికి చెప్తున్నాం అన్నమాట. సో దట్ అప్పుడు ఏమవుతుంది, మీ ఎల్ఎల్ఎం ఈ రూల్స్ అన్నిటిని ఫాలో అవుతా యాక్షన్స్ చేస్తుంది. సో సురేంద్ర, అప్పుడు నువ్వు ఒక టీఎక్స్టీ ఫైల్ క్రియేట్ చేసి ఈ డాక్యుమెంట్లో కంటెంట్ కాపీ పేస్ట్ చేయమన్నావు. బట్ కన్సిడర్ నేను చాట్ జీపీటీ వాడుతున్నాను అనుకో, అది ఎలా తెలుస్తుంది దానికి అంటే, అక్కడ అటాచ్ ఫైల్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ అటాచ్ ఫైల్లో ఈ ఫైల్ని అటాచ్ చేస్తాము. అండ్ ఇంతకు ముంగటి సెషన్లో మనం ప్రాంప్ట్స్ గురించి చెప్పుకున్నాం. ఈ రూల్స్తో పాటు మీరు ఇచ్చే ఇన్పుట్ని మనం ప్రాంప్ట్ అనుకుంటాము. ఆ ప్రాంప్ట్ కూడా మీకు అప్రాప్రియేట్ వేలో ఇస్తేనే మనకు వచ్చే రిజల్ట్ అప్రాప్రియేట్గా ఉంటుంది. సో మన ప్రాంప్ట్స్ ఇచ్చేటప్పుడు కన్సిడర్ దాట్ ఐ వాంట్ ఎ ఫంక్షనల్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఫర్ దిస్ రిక్వైర్మెంట్కి సంబంధించిన యూజర్ స్టోరీ డిస్క్రిప్షను, యాక్సెప్టెన్స్ క్రైటీరియా, యుఐ మాకప్, ఇవన్నీ కూడా ఈ ఫైల్స్కి అటాచ్ చేయాలి. అలాంగ్ విత్ దిస్ కంటెక్స్ట్ ఫైల్ ఇవన్నీ మనం అటాచ్ చేసి అక్కడ సెండ్ బటన్ కొడితే వీటినన్నిటిని కన్సిడర్ చేసుకుని ఇట్ విల్ బీ జనరేటింగ్ ద టెస్ట్ కేసెస్ ఫర్ అస్ మాట. ఓకే, దట్స్ ఫైన్. సో ఇది థియరిటికల్ కాన్సెప్ట్ అండి. ఇది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎలాగా అన్నది ఐ విల్ షో యూ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ నెక్స్ట్ సెషన్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. బాయ్.